నమస్తే, నేను మీ కురటిపాటి ప్రేమ్ కుమార్, మాదిగ మహాసేన ఫౌండర్ ప్రెసిడెంట్. మాదిగలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకో తెలుసుగా? ఎంత సంతోషంగా ఉన్నారంటే చెప్పుకోలేనంత సంతోషంగా ఉన్నారు. మాదిగలంతా 30 ఏళ్ళగా ఓటమిని చూస్తూ ఉన్నారు. 2024 ఆగస్టు 1వ తారీఖు నుంచి గెలుపు చూస్తూ ఉన్నారు. గెలుపైనా ఓటమైనా మేదేసుకొని యుద్ధం చేసిన ఘనత మందకృష్ణ మాదిగారే. మాదిగోడు తలెత్తుకొని ఈరోజు ఉన్నాడంటే అది కేవలం మందకృష్ణ మాదిగారు వల్లే. ఎందుకంటే 30 ఏళ్ళగా పోరాటం చేసి మాదిగుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి ఎవరంటే మందకృష్ణ మాదిగ గారు మొదలు గుర్తొస్తూ ఉంటారు. ఎంత సంతోషకరమైన రోజు అంటే ఈ రోజు కూడా వర్గీకరణ మనకి సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ వర్గీకరణ చేయొచ్చు, ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో రాష్ట్రాలకి హక్కు కలిగించామని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే కొంతమంది మన సోదరులు మాల సోదరులు వర్గీకరణ తీర్పు ఆపేయాలి, వెమ్మటనే నిలిపివేయాలని చెప్పేసి రివ్యూ పిటిషన్ ని సుప్రీంకోర్టు లాగి పడేసి ఇసిరి కొట్టింది. ఖచ్చితంగా వర్గీకరణ జరగాల్సిందే. వర్గీకరణ అది న్యాయమైన కోరిక. మాదిగలు అన్ని రంగాలు వెనకబడ్డారు, మాదిగలకి మంచి జరగాలంటే వర్గీకరణ అవ్వాల్సిందని చెప్పేసి తీర్పిచ్చింది. ఇది ముమ్మాటికి ఇది కరెక్ట్, ఇది జరగాల్సిందని చెప్పేసి మళ్ళీ ఆ పిటిషన్ పేపర్లు తీసి సిరిపడేశారు. ఎందుకంటా ఉన్నానంటే నేను, ఇది దేవుడి తీర్పు, మానవుల తీర్పు కాదు, ఇది దేవుడి తీర్పు. ఇది ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే కష్టాలు ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళ వెనక ఖచ్చితంగా ఏసఐ ఉంటాడు. నా పరంగా అంటే మీరు ఏ దేవుడు అనుకోండి, నేనైతే నా ఏసఐ అనుకున్నా. అదే విధంగా ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో మాదిగలు వాళ్ళ వెనక మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు. మందకృష్ణ మాదిగ గారిని దేవుడిని నేను పేర్లను చూస్తా. ఎందుకంటే నిజంగా చాలా కష్టపడ్డ మాదిగల కోసం. ఈ రోజు తన యవ్వనాన్ని, తన వయసుని, తన కుటుంబాన్ని త్యాగం చేసి ఎంత కష్టపడ్డా అంటే కష్టం ఊరికి పోయిద్దా? పోదు. ఖచ్చితంగా ఆ కష్టానికి మంచి జరగాల్సిందే, ఆ కష్టానికి న్యాయం జరగాల్సిందే. జరిగింది. అయితే సోదరులు అంతా కలిసి ఇష్టం వచ్చినట్టు పిటిషన్ పడేశారు. ఇక నేను పిటిషన్ వేసా, ఎన్ని పిటిషన్లు వేసా అన్ని పిటిషన్లు క్యాన్సిల్ చేస్తూ కొట్టి పడేసింది. దయచేసి ఆలోచించండి. దేవుడు తీర్పుది, మనుషుల తీర్పు కాదు. నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయం తెలియపరుస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు, వర్గీకరణ తీర్పు అమలు అవగానే ఫస్ట్ అసెంబ్లీలో మీరు చెప్పిన మాట మీకు గుర్తుందిగా, ఇప్పుడు నుండే వర్గీకరణ అమలు చేస్తాను. నేను ఏ ప్లాన్ చేసిన ఎస్సీల పట్ల నేను వర్గీకరణ మాలా మాదిగలకి ఎస్సీలు ఉన్న 59 కోట్ల సమానంగా పంచుతానని చెప్పేసి మీరు ఇచ్చిన మాటలు పెట్టుకోవాలి. లేదు కాదు అనుకుంటే నేను ఒక విషయం చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి. శ్రీలంకలో ఏం జరిగింది తెలుసు కదా? మాట ఇచ్చి మాట తప్పిన నాయకులు ఏం చేసి తెలుసుగా మీకు? అది ఆంధ్రలో తెలంగాణ జరగకుండా చూసుకోండి. ఇక్కడి నుంచి గుర్తుపెట్టుకోండి. నేను ఒకటి కోరుకుంటున్నా, ఎవరైతే నాయకులు, రాజకీయ నాయకులు నేను ఈ హామీ నెరవేరుస్తా, నేను గెలిస్తే ఈ హామీ నెరవేరుస్తా అని చెప్పేసి గెలిచినాక ఆ హామీ నెరవేరకపోతే శ్రీలంకలో ఎలా అలా చేస్తే గానీ వీళ్ళకి భయపడదు. నేను ఖచ్చితంగా అంశాన్ని నేను నమ్ముతా ఉన్నా. ఎందుకంటే ఖచ్చితంగా ఎవడైనా సరే మాట ఇవ్వాలంటే సరే ముందు ఆలోచిస్తారు. 1-4 సార్లు మాట ఇస్తే చేతి తీరాల, లేదంటే శ్రీలంకలో తోసినట్టు తీసుకెళ్ళి నీళ్ళ పడదేయాలి, వాడిని కారుతో సహా నీళ్ళ పడేస్తే కానీ ఒకటి నొట్టేస్తే కానీ నొట్టడికి భయం రాదు. ఎందుకంటే చాలా దారుణం అనమాట ఇది. ఎవరికి ఏ కులానికి హామీ ఇచ్చినా సరే నాయకులు ఆ హామీని ఖచ్చితంగా నెరవేర్చాలి. నెరవేర్చలేకపోతే ఖచ్చితంగా శ్రీలంకలో ఏ విధంగా నాయకులకు గతి పట్టిందో ఆ గతి పట్టే భయం వస్తేనే ఖచ్చితంగా న్యాయం జరిగింది. ఎందుకంటే చాలా దారుణం అండి. ఇది దేవుడి తీర్పు, మీరు నమ్మాలి. రేవంత్ రెడ్డి గారు, మీరు ఒక వర్గానికి న్యాయం చేస్తే రెండో వర్గం దూరం అవుతుందని మీరు కావాలని చెప్పేసి మాదిగల్ని పక్కన పెడితే ఖచ్చితంగా చెబుతా ఉన్నాం. మేము ఇక్కడ మిమ్మల్ని ఏం చేయలేకపోవచ్చు, పైన దేవుడు చూస్తూ ఉంటాడు. ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు. మాది న్యాయమైన కోరిక. ప్రతి ఒక్క సమాజంలో ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు, బయట కులాలు కూడా ఒప్పుకుంటా ఉంటాయి. 30 ఏళ్ళుగా ఎంఆర్పిఎస్ పోరాటం జరుగుతూ ఉందంటే ఇతర కులాలు కూడా సపోర్ట్ చేయడం బట్టే జరుగుతూ ఉంది, కానీ లేకపోతే జరిగేది కాదు.
ఎందుకంటే మందా కృష్ణ మాదిగ గారు తన కులాంతో పాటు సమాజంలో అందరికీ చాలా మందికి మంచిగా ఉపయోగపడ్డారు. ఆయన అనేక రకాలుగా ఉపయోగపడ్డారు. అందుకే వాళ్ళు కూడా వర్గీకరణ న్యాయమైన కోరిక అని చెప్పేసి ఏ కార్యక్రమం తీసుకున్నా మాకు సపోర్ట్ చేస్తారు. అందుకే 30 ఏళ్ళగా పోరాటం చేసి మేము గెలిచాం. దయచేసి గుర్తించుకోండి రేవంత్ రెడ్డి గారు, దయచేసి గుర్తించుకోండి. మళ్ళీ మాట తప్పితే మాత్రం శ్రీలంకలో ఎలా జరిగిందో అది అవకాశం ఖచ్చితంగా ఉండొచ్చేమో నేను అనుకుంటా ఉన్నా. ఏ నాయకుడైనా సరే, ఆంధ్రాలో సరే, చంద్రబాబు నాయుడు గారు ఎమ్మటనే దీన్ని అమలు చేయాలండి. ఎందుకంటే దాదాపుగా మీ పార్టీ అధికారం వచ్చి 100 రోజుల పైన అయింది. ఖచ్చితంగా వర్గీకరణ దిశగా మీరు కూడా మాట్లాడాలి. మాట తప్పితే మాత్రం ఖచ్చితంగా మాదిగలు ఎవరు ఊరుకోరు, క్షమించరు. ఇది ఫైనల్ మీకు ఇది. ఎందుకంటే మాదిగలు మిమ్మల్ని నమ్మారు. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోండి. ఎందుకంటే మీరు సీఎం అనండి కేవలం మాదిగల వల్లే కాదు. కొడుతూ నేను సీఎం అయిపోయాను ఇంకా నాకేంటని చెప్పేసి మాట తప్పితే మాత్రం భజన మీకు కూడా. ఎవరికైనా ఇది, ఎవరైనా సరే రాజకీయాలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచి ఎవరైనా సరే ఆ మాట ఇచ్చి మాట తప్పితే శ్రీలంకలో జరగాలని నేను కోరుకుంటా ఉన్నా. అందరు ప్రజలు కూడా ఈ విషయాన్ని ఆలోచించండి. ఎందుకంటే చాలా తప్పు కదా. మన ఆశలు పెట్టుకుంటాం, ఆ పార్టీ అధికారం వస్తే మనకి న్యాయం జరిగింది, మంచి జరిగింది అని ఆశ పెట్టుకుంటాం. జరగకపోతే పరిస్థితి ఏంటి? పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. ఇక్కడ ఒక జాతి భవిష్యత్తు పాడైపోతుంది. ఇక్కడ ఎంతకాలం నమ్ముతాం మనం? ఎంతకాలం యుద్ధం చేస్తాం? మందకృష్ణ మాదిగ గారు నాయకులు ఉండాలి కదా, ఆయన జీవితాంతం ఉండాలి కదా. పాపం ఇప్పటికైనా పెద్ద వయసు అయిపోయింది. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పటికైనా సరే నాయకులు అర్థం చేసుకోండి. మరి ముఖ్యంగా మందకృష్ణ మాదిగ గారు గ్రేట్ సార్, మీకు శుభాకాంక్షలు. నా మాదిగ సామాజిక వర్గం కూడా శుభాకాంక్షలు. ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు, దేవుడు మనకి మంచి చేస్తాడు. వర్గీకరణ ఖచ్చితంగా అమలు అవుతుంది. అదే విధంగా బీజేపీ వాళ్ళు కూడా పార్లమెంట్ లో ఇది అమలయ్యే విధంగా దీన్ని బిల్లు పాస్ చేయాలి. ఎందుకంటే రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తే ఇప్పటి వరకు వర్గీకరణ సపోర్ట్ గా మాట్లాడాల. సెంట్రల్ లో కాంగ్రెస్ పార్టి వస్తే మళ్ళీ మనకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దయవంచి ముందే ఎలక్షన్స్ ముందే ఇవన్నీ పార్లమెంట్ లో వర్గీకరణ బిల్లు అమలు పరిచి మాదిగ న్యాయం చేయాలని మోడీ గారిని కోరుతూ, అదేవిధంగా మందకృష్ణ మాదిగ గారికి శుభాకాంక్షలు తెలుపు. జై మాదిగ, జై జయ మాదిగ, పద్దిరాల కృష్ణ నాయకత్వం.